ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు అనుకూలంగా ఉండే 1750 మోటార్ వాహనాలను ఇస్తామని ప్రకటన చేయడంతో కర్నూలులో విభిన్న ప్రతిభావంతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు పింఛన్ సరిగా వచ్చేది కాదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ రెట్టింపు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం తమకు మానసిక ధైర్యాన్ని ఇస్తుందన్నందున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపామని వారు అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా సంతోషంగా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ గెలిపించారు కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం 1750 మందికి వికలాంగులకు బైకులు ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా వికలాంగుల పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. మరి ఓ పక్క పింఛన్ పెంచినటువంటి విషయాన్ని మనం చూస్తే చాలా గర్వించాలి. అదేవిధంగా గత ప్రభుత్వము పింఛన్ సరిగ్గా ఇవ్వలేక అనేక షరతులు పెట్టింది. ఐటీ ఉంటే కట్టు, 300 కరెంటు బిల్లు ఉంటే కట్టు, అలాగే 4 వీలర్ ఉంటే కట్టు, అలాగే 1100 గజాల స్థలం ఉంటే కట్టు, పింఛన్ కట్టు. కానీ ఈరోజు ఆ షరతులు మొత్తం కూడా తీసేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ పింఛన్ గతంలో ఒకసారి మాత్రమే, ఏ రోజు ఇస్తే ఆ రోజు మాత్రమే తీసుకోవాలి గతంలో. కానీ ఇప్పుడు 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల నాడు వచ్చి తీసుకుంటే కూడా 3 నెలలు కలిపి ఇచ్చేటట్టుగా వెసులుబాటు ఇచ్చాడు. మరి ఇన్ని రకాల విభిన్న ప్రతిభావంతుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విభిన్న ప్రతిభావంతులకు రాచబాట వేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వివాహ ప్రోత్సాహృతి కూడా ప్రకటించారు. అలాగే గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీ రుణాలు కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు మేము జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు కూడా ఇది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ఆ వికలాంగుల యొక్క కష్టాలని శ్రీ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, అరే ఈరోజు వికలాంగులు చాలామంది గడప దాటి బయటికి రావాలంటే ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో కనీసం వాళ్ళకి గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లో 3000 పెన్షన్ కూడా కొన్ని షరతులు పెట్టి, ఎన్నో విధాల ఆంక్షలు పెట్టి, ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి దాంట్లో వాళ్ళ వైసీపీ విభాగంలో ఉన్నటువంటి వికలాంగులకు మాత్రమే పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా వికలాంగుల పెన్షన్ని 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలకు పెంచాడు. అలాగే విభిన్న ప్రతిభావంతులకి దాదాపు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో సంవత్సరానికి 1750 మన వికలాంగుల మోటార్ సైకిల్స్ ప్రకారం అంటే 5 సంవత్సరాలకు గాను 8750 ట్రై సైకిల్స్ మోటార్ వెహికల్స్ని ఆయన స్వచ్ఛందంగా అందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దాని కృతజ్ఞతాభావంతో మేము కర్నూలు జిల్లా మరియు కడప కర్నూలు పాణ్యం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులను పెద్ద ఎత్తున ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది.